ఏం కాదు కానీ ఏడో నాకు ఏడుపే వచ్చేస్తుంది సార్ ఫస్ట్. ఏడోకమ్మా ఏడో మార్నింగ్ 9:30కి వచ్చారు సార్ వీళ్ళు. 9:30కి వచ్చారు, మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. వచ్చారు దనదన బులేజ్ అవి 2-3 బండ్లు తీసుకొచ్చారు, టప్ప కొట్టేస్తున్నారు. ఎంతసేపు బతిలాడ కాలు మొక్తాను సార్, నాకు 5 నిమిషాలు టైం ఇవ్వండి అంటే కూడా అస్సలు ఇవ్వనే లేరు. నాకు షుగర్ వచ్చింది సార్, 4 రోజులు అయింది హాస్పిటల్ అడ్మిట్. ఏం లేదు సార్, ఇప్పుడు బిచ్చం అడుకోవాల్సిందే. పొద్దు నుంచి చాయ్ తాగడానికి పైసలు లేవు సార్. ఇదిగో నా బ్యాగ్ ఇక్కడే ఉంది, మీరు చూడండి, రూపాయి కూడా లేదు దీంట్లో. ఇక్కడ అన్నం పెడతాడు 5 రూపాయలు అయినా, ఆయన వస్తే ఆయన చాయ్ తాగిపించి వెళ్ళాడు. ఇప్పుడు మొత్తం అన్ని ఎక్కడి పలగొట్టారు సార్. ఇగో పువ్వులు ఫ్రిడ్జ్ రేకులు, అగో 4 బండ్లు ఎత్తుకెళ్ళి 4 బండ్లు మొత్తం పలగొట్టేశారు. 3 బండ్లు వేసుకెళ్ళిపోయారు. అక్కడైతే షాప్ మొత్తానికే పలగొట్టేశారు, చాయ్ బండ్ని కూడా పలగొట్టేశారు. మొత్తము మా మమ్మీ ఇక్కడే ఉంటది, తమ్ముడు ఇదే బండి, చెల్లి వాళ్ళ అదే, నాది అది. అందరం రోడ్డు మీద బతుకు మాది. మాకెవ్వరికి గవర్నమెంట్ జాబులు లేవు, ఏమి ఇండ్లు లేవు. నెలకి కిరాయి 10,000 కిరాయి కట్టుకోవాలి నేను. నా పిల్లలు చదువుకుంటున్నారు, నా పిల్లలకి ఫీజు కట్టేది. వాళ్ళ ఎగ్జామ్ స్టార్ట్ అయింది, 2 రోజులు అయినా కడతానమ్మా అని చెప్పాను నేను. వాళ్ళకి కూడా ఏమొస్తుంది వాళ్ళకి తెలియాలి. వాళ్ళు ఏం బాగుపడతారు సార్ చెప్పండి. మాకు ఇంత ఏడిపించుకుంటా మాకేమైనా చెప్పాలి కదా ముందు. చెప్తే ఏదో అయ్యా అప్ప అనుకుంటూ బతలాడుకుంటూ వెనుకొక ముందుకు పెట్టుకుంటాం కదా. మొత్తం ఇలా తీసి ఎక్కడికక్కడ రోడ్డు మీద బతికి చేసేసారు మమ్మల్ని. పొద్దున్న నుంచి అసలుకి ఏడ్చిన దాన్ని ఏడిచిన సార్. ఎంతసేపు బతలాడితే కూడా ఒక 20-30 మంది పోలీసులు వచ్చారు. అసలు ముట్టుకొని గుంజు పడేస్తున్నారు అక్కడ రోడ్డు మీద. ముందు నడు అని చెప్పి నూకి పడేస్తున్నారు. ఏమో అదిగోండి బొమ్మలు కూడా పడేస్తారు సార్, దీపంతాలు, కలర్లు అన్ని, ప్రతి ఒక్క ఐటమ్ సార్. మేము దుకాణంలో అన్ని అమ్ముతాం, ప్రతి ఒక్క ఐటమ్ పడేశారు. దీపాంతాలు, బొమ్మలు, ఒక కలర్ డబ్బాలు, చెరుకు బండి కొడతారని చెప్పేసి ఒక అబ్బాయి తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు. ఏమో సార్ వాళ్ళకి తెలియాలి సార్. ఇక పొద్దు నుంచి ఇక ఏడ్చుకుంటూనే కూర్చున్నాం ఇక్కడ అందరం. మాకు ఇల్లు కూడా లేదు సార్, మాకు ఇల్లు కూడా లేదు. నెలకు 10,000 కిరాయి కట్టుకోవాలా, కరెంట్ బిల్లు కట్టుకోవాలా, పిల్లలకి ఫీజులు కట్టుకోవాలా. మా అమ్మని నాన్నకి 80 ఏండ్లు, ఆయన ఇంకేం కష్టపడతాడు. అమ్మకి 80 ఏండ్లు, పిల్లలు. ఇక తమ్ముడికి 2 పిల్లలు తమ్ముడికి. అక ఆయన కూడా షర్టు పట్టి గుంచుతా మొత్తానికి ఎక్కడికక్కడికి మీకు ఊసిపోయినాయి. ఇదిగోండి గుండెలు. తమ్ముడికి చెల్లి కొడుకు కింద ఉన్నాడు, వాడిని కూడా చూడనే లేదు, వాడిని కూడా నూకి పడేశారు. చిన్న పిల్లలు కూడా. మాకు ఎప్పుడు రాలేదు, కేసీఆర్ ఉన్నప్పుడు ఏం రాలే కానీ ఇలా వచ్చినాకనే ఇట్లా అవుతుంది. మరి ఎప్పుడు రాంది, మరి ఇప్పుడు పుట్టి పెరిగింది ఇక్కడే మొత్తం. మేము ఇక్కడ ఇప్పుడు వచ్చి 100 చేస్తారు. రేపటి నాడు మేము ఎట్లా బతకాలి, మా పిల్లలకు భవిష్యత్తు ఎట్లా? మేము రోజు తిని పని చేసుకునేది ఇక్కడ, తెల్లారితే మేము మాకు పూట గడిచేది ఎట్లా? ఇట్లా మొత్తం అన్యాయంగా మొత్తం గులగొట్టేస్తుంటే మాకు ఎట్లా? నాకు నష్టపరిహారం ఎట్లా వస్తుంది? మా షాపులు పోయినాయి. ఇప్పుడు 1,00,000 రూపాయలు ఎందుకు మేము చేయించుకున్నాం. ఇది అంతా షెడ్లు అవి ఇవి రేకులు అన్ని వేయించుకున్నాం. ₹1 ఎవరు తీసుకొచ్చి ఇచ్చిన లేడు. పెన్షన్లు అన్నారు, అవన్నారు ఇవన్నారు, ఎవరేం రూపాయి ఇస్తలేడు. కొద్దిగా లేక మేము కష్టపడి బతకటోళ్ళం. మేము ఏం లేదు, ₹1 కూడా ఏం లేదు మాకు. బస్సులో ఒకటి ఫ్రీ పెట్టిరన్న, ఇంకేం లేదు. మాకు అదే అర్థమైతలేదు. మరి ఎవరిని పోయి అడగాలంటే అర్థమైతలేదు. మాకు న్యాయం చేస్తారు ప్రభుత్వం, అసలుంటిదే మాకే అన్యాయం చేస్తున్నాం. ఇంకేమన్నా అడుగుతాం మేము? కేసీఆర్ ఉన్నప్పుడైతే మంచిగా ఉండే. ఇంకా రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి ఒక్కడికి ఏం మంచి కాలేదు. అసలు ఏం కాలేదు. కేసీఆర్ ఉన్నప్పటి నుంచి అయితే ఏం కాలేదు. ఈ రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి ఇట్లా చేస్తున్నాం. అంటే లేని వాళ్ళు బతకొద్దు, ఉన్నోళ్ళే బతకాలనేది వాళ్ళ కాన్సెప్ట్ మొత్తం. అట్లా ఉంది వాళ్ళది. ఉన్నోడే బతకాలి. మడగలలో ఉన్నోళ్ళు, బిల్డింగ్లు ఉన్నోళ్ళకే డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు. ఇక వాళ్ళకి రోడ్డు మీద ఉన్న వాళ్ళకైతే డబుల్ బెడ్రూమ్ రాలేదు. 4 అంతస్తులు 3 అంతస్తులు ఉన్న వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు. మాకు మాత్రం ఏమి ఇవ్వలేదు ఇంతవరకు. డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు, ఏది ఇవ్వలేదు. మరి ఏం న్యాయం చేయాలనుకుంటున్నారో మరి అది న్యాయం చేయాలి. ఏం చెప్తాం? ఇక మాకు ఇక గులగొట్టిరు, మాకు న్యాయం కావాలంతే.
అంతకుమించి ఇంకేమేం మాట్లాడేది ఏం లేదు. సడన్ లో వచ్చిర్రు, ఉదయం 9 గంటలకు వచ్చిర్రు, తీసారా తీయరా అని చెప్పి దెబ్బ బుల్లెట్ తో కొట్టేసిరు. మేమన్నా సామాన్లు ఉన్నాయి, ఇప్పుడే మార్కెట్ పోయి వచ్చినాం, పువ్వులు ఉన్నాయి, చెరుకు బండి ఉంది, మంచి మంచి సామాన్ ఉంది, తీసేసాం, గంట టైం అంటే కూడా జరుగురా చెప్పి అని వీళ్ళు 20 మంది వాళ్ళు 20 మంది నూకేస్తున్నారు, నొట్టేస్తారు. ఏమన్నా అంటే ఇట్లా గిచ్చేస్తారు వెంకలకెళ్ళి గిస్తారు, ఇట్లా ఇట్లా పట్టేసుకుంటారు, ఇట్లా పట్టేసుకుంటారు మొత్తం, ఇట్లా పట్టేసుకుంటారు, గుంజేస్తారు మొత్తం. ఇంకా చేయికి రత్తాలి, కాలికి ఈడ మొత్తం చంపేసిరా. అంత దౌర్జన్యం ఏంది అదే అర్థమైతే లేదు, వాళ్ళు ఎందుకు చేస్తారు. మా చెల్లె గాజులు వాళ్ళు ఇప్పినాయి, అక్కయ్య గాజులు వాళ్ళు ఇప్పినాయి, ఆమె చిన్న పిల్ల టీసాలు పెట్టుకుంటది ఇక్కడ. మా డాడీని కూడా ముసలోడానికి కూడా చూస్తలేదు, జర్రాపై నువ్వు జరుగు అని చెప్పి నూరుకు వాడేస్తారు. ఎప్పుడు లేదు, ఇదే ఫస్ట్ టైం. నాకు 35 ఏళ్ళు, ఇంతవరకు చూసిన ఎవ్వరు ఇట్లా చేయలే, ఎవరు టైం ఇచ్చి తీపిస్తుండే, కానీ ఇది ఫస్ట్ టైం జీవితంలో చూసుడు. అంటే ఎప్పుడు చేయలే, ఇలాంటి గవర్నమెంట్ చూడలే, ఇలాంటి మనుషులను చూడలే. ఒక్కొక్కరు వాళ్ళు ఇట్లా ఉన్నారు, ఊరు ఒప్పందులు బలిచినట్టు బలిసిరు, గరీబుల మీద జాలి కూడా లేదు. అదో అద్దాలు ఫోటోలు అన్ని వాళ్ళు అద్దాలు పేదోళ్ళ మీద పడితే ఏమొస్తుంది అంటే మీకు చెప్పినా మేము ముందే, అంటే నేను ఎవరు చెప్పారు సార్ చూపియండి అంటే కూడా ఇంటలేరు. నీకు చెప్పలేదు కానీ చెప్పినా పర్మిషన్ ఉంటుంది. మా దగ్గర జిఎంసీ కార్డు ఉంది, టాక్సీ పేపర్ కట్టేది ఉంది, కరెంట్ బిల్ కట్టేది ఉంది, కరెంట్ మీటర్ ఉంది. మళ్ళీ ఊడ్చోటోళ్ళకి ఇస్తాము, లేక 400 ఒక్కొక్క దుకాణానికి. అంత చేస్తే కూడా చేయట్లేదు. సంబంధించి నా పేరు మీదే ఉంది, సప్నానే ఉంటుంది నా పేరు మీద మీటర్. అక్కడనేమో నా పేరు మీద కూడా నేను మీటర్ ఇయ్యను అంటే మేము బతిలాడుకొని వాళ్ళని కరెంట్ మీటర్లు పెట్టిర్రు, అన్ని పెట్టిర్రు, మళ్ళీ ఇప్పుడేమో ఇట్లా గుంజేయడం. ఏడ బతకాలి మరి నువ్వు ఇప్పుడు? అదే చెప్తలేదు, అదే దేవుడు చూపించాలి, మీలాంటి వాళ్ళు దారి చూపించాలంటే. మాలాంటి వాళ్ళు ఏం చేస్తామే, ఒక వార్త అంటే రాస్తాం గానీ ఇట్లా కూలగొట్టి సామాన్ అయితే ఎవరు కొనియరు కదా. మార్పు అన్నారు, రేవంత్ రెడ్డి అన్నారు. ఇట్లాంటివి చూసిరా ఎప్పుడన్నా మీ జీవితంలో? మేము జీవితంలో ఇంతవరకు ఎప్పుడు చూడలే అన్న, ఇది ఫస్ట్ టైం నేను చూసింది. ఇంత దౌర్జన్యం ఈ జీవితంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే చూసిరా? ఏడ చూడలే, తెలంగాణ రాముంది కన్నా ఎక్కడ చూడలే. అప్పుడైనా కొంచెం ప్రశాంతంగా ఉండే, అప్పుడైనా మంచిగా ఉండే, అందరు కలిసి ఉన్నప్పుడు మంచిగా ఉండే. ఇప్పుడు ఇది విడిపోయింది, ఇంకా ప్రాబ్లం ఎక్కువ అయిపోయింది, అన్ని రేట్లు పెరిగినాయి. గరీబోలు బతకాలంటే లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండే, కేసీఆర్ ఉన్నప్పుడు గరీబోడు ఏదైనా బతకొచ్చు, అందరం కలిసి ఉండాలని ఉండే. కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక ఉన్నోడే బతకాలి, లేనోడు బతకోవద్దు. ఉన్నోడేమో నవ్వుతారు, బిల్డింగ్ల మీద చూసుకుంటా ముసు నవ్వులు నవ్వుతారు. మన ఇప్పుడు కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పోయి కూడా ఎవరు ఒకరు కార్ ఆపి బండి మీద పోయి కూడా ఆపి వచ్చి ఏమైందా అని అడుగుతలేరు ఎవరు.